అప్పుడు ఇంగ్లీష్ తెగ మాట్లాడేస్తున్నారు. అక్కడ చూస్తే జీరో, నాలెడ్జ్ లేదు. గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాయలేకపోయారు, కాపీ స్పెల్లింగ్ సరిగ్గా రాయలేకపోయారు. ఏలో ఇంగ్లీష్ లో మళ్ళీ కన్వర్జేషన్ తెలుగు బిగ్ బాస్ ని ఇంగ్లీష్ లో మాట్లాడి రచ్చరచ్చ చేశారు మొన్నటిదాకా. ఆల్రెడీ 2 లక్షలు దొబ్బెట్టుకున్నారు. మళ్ళీ వీళ్ళకి స్పెల్లింగ్ మిస్టేక్స్. వీళ్ళకి ఎందుకు ఏదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వచ్చినట్టు ఇంగ్లీష్ తెగ మాట్లాడేశారు మొన్నటి వరకు. అంత లేదు మ్యాటర్ అక్కడ చూస్తే. ఇది ఈ వారం జరిగిన పంచాయతీ టాప్ 5 శేఖర్ భాష యాటిట్యూడ్ బాగుంది. నబిల్ కూడా వెళ్తాడు. ఈ రోజు రాత్రి జరిగిన గేమ్ షో చూస్తే నబిల్ 100% ఇచ్చాడు, అద్భుతంగా ఆడాడు. సోనియా ఎలకెత్తలో పడింది, ఇంకేం వెలుగుతుందిలే. వాడు పాపం మణికంఠ కూడా డిసప్పాయింట్ అయ్యాడు ఆ స్విమ్మింగ్ పూల్ దూకే విషయంలో. నేనే తొందరగా దూకేవాడిని, నాకు కొంచెం ఫిజికల్ స్ట్రెంత్ ఉంటే అందరూ తోసుకొని వెళ్ళేవాడిని అని కొంచెం ఫీల్ అయ్యాడు. బాగుంది గేమ్ అయితే. వీళ్ళిద్దరు ఉన్నా గానీ ఎవరో ఈ క్లాన్ లో మన నిఖిల్ మణికంఠ ఇద్దరే ఉన్నా గానీ క్లాన్ లో ఈసారి మొత్తం అన్ని కూడా పార్టిసిపేట్ ఎరగ తీసేచ్చారు అనమాట. అసలు 6 వేస్ట్ వాళ్ళ దద్దమ్మలో. ఆ సాక్స్ గేమ్ లో వాళ్ళ కంటెస్టెంట్ వాళ్ళే సపోర్ట్ చేసుకుంటలేదు. ఈ యష్మి గొర్రె పిచ్చి కుక్కలాగా అరుతుంటే కనీసం డిఫెండ్ చేయలేకపోతున్నారు. ఎవరెవరు బయట కూర్చున్న సీత గాని, ఆమె గాని, ఇంకొక ఆమె ఎవరో ఆమె తెలుగుని తమిళంలో మాట్లాడతా పేరేంటి, నిఖిత నైనిక సీత బయట ఉన్నారు కదా. నాబిల్ని గాని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అన్నమాట పెద్ద క్లాన్ వాళ్ళు. ఎవరినే ప్రేరణ ఆ పెద్ద క్లాన్ నుంచి వచ్చిందే, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా. వీళ్ళు డిఫెండ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ క్లాన్ నుంచి వచ్చిన సంచాలక్ కాబట్టి వీళ్ళు డిఫెండ్ చేయాలి. వీళ్ళు డిఫెండ్ ఏం చేయట్లా. అక్కడ విష్ణుప్రియని తోసేసాడు, అభయ్ తోసేసి అడ్డంగా అబద్ధం ఆడేస్తాడు. అడ్డంగా ఈ షోలోంచి వెళ్ళిపోతా అన్నాడు వాడు. ఏకంగా రీప్లే చేస్తే సరిపోయేది, ఆడు బతుకు బయటెట్టేస్తాడు ఈ ఆదివారం. లేదు విష్ణుప్రియని తోసేసాడు అబ్బాయి, ఆమె జెన్యున్ గానే ఆడింది. ఆడు బాడీతో టచ్ చేసి తోసేసి బయటికి తోసేస్తే నేను టచ్ చేయాలా. ఒకవేళ టచ్ చేయాలనుకుంటే ఈ సీజన్ లో పృథ్వీ, యష్మి లేదు కదా. దానికి అదృష్టం కలిసి వచ్చేస్తుంది. అన్ని వరాలు ఆమెకి ఇచ్చేస్తున్నాడు బిగ్ బాస్. ఈ వరాలు ఇవ్వకుండా ఉంటే మటుకి ఫస్ట్ దొబ్బేసి క్యాండిడేట్ ఎవరన్నా అంటే యష్మి ఖచ్చితంగా. ఈసారి పృథ్వీ పక్క. ఆదిత్య ఓం అనుకున్నాం గానీ ఆదిత్య ఓం తెలుగు బిగ్ బాస్ కి బాగా నచ్చుతుంది, బాగా ఆడుతున్నాడు. గెలిచే అవకాశం నిఖిల్ ఖచ్చితంగా. ఎవరైనా వచ్చే అవకాశం ఉందా లోపలికి? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వస్తే బాగుంటది. లావణ్య లాంటి క్యారెక్టరైజేషన్స్ లోపలికి వెళ్తే బాగుంటది, ఎందుకంటే ఆల్రెడీ శేఖర్ భాష ఇది వెయిటింగ్. అంటే ఆల్రెడీ యుద్ధం చేసాడు, లోపల కూడా యుద్ధం చేయమనా? అది రియల్ యుద్ధం అవుతాడు. ఓహో అలానా? ఇది సోషల్ మీడియా ద్వారా చాలా మంది స్ప్రెడ్ అవ్వలేదు, అందరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇదైతే వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో కాబట్టి దీని ద్వారా లావణ్యకి ఇంకా మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సో మచ్.